అన్న చింతల మల్లేష్ గారు ఆయన అందరికీ కావాల్సిన వ్యక్తి. మా గౌరవ సంఘాలలో కానీ దేశ సంఘాలలో కానీ హైదరాబాద్ జంటనగరంలో మాకు ఒక పెద్దన్నలాగా మేము ఆయనని భావిస్తూ ఉంటాం. ఆ విధంగానే మా పెద్దన్న అంత వయసు 80 సంవత్సరాలు దాటినా కూడా నిత్య యవనుడిగా చాలా చురుకుగా, అంటే ఆయన ఏజ్ ఉండొచ్చు కానీ ఆయన మైండ్ మాత్రం యువకుడి కంటే వేగంగా ఎప్పుడు రోజు దినచర్యలో ఆయన నిమగ్నం అవుతాడు. నేను గత 32 సంవత్సరాలుగా నేను గౌడ హాస్టల్లో ఆదర్శ మ్యాట్రిమోనీని నేను ప్రారంభించాను. పెద్దలు మన గౌడ కుటుంబంలో ఐకాన్ లాగా ఉన్న కీర్తిశేషులు గౌతు లచ్చన్న గారు, బాలగౌడ్ గారు కలిసి మా ఆదర్శ మ్యాట్రిమోనీని ప్రారంభించారు 93లో. అప్పటికే నమస్కారం. వేదికని అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, సినీ హీరో మరి సుమన్ గారికి, మరి ఈరోజు డాక్టరేట్ అందుకున్న చింతల మల్లేష్ గౌడ్ అన్న గారికి, బాలరాజ్ గౌడ్ అన్న గారికి, మల్లేష్ గౌడ్ గారికి, పోతిరెడ్డిపల్లి, మరి ఇక్కడున్న మీడియా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. పెద్దలు, గౌరవనీయులు మా మల్లేష్ అన్న గురించి బాలరాజ్ అన్న చాలా క్లుప్తంగా కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి నేను అందులో పోకుండా 2 వాక్యాలు చెప్తాను. మనిషి పుట్టడం ఖాయం, చనిపోవడం కూడా ఖాయమే. కానీ పుట్టినప్పుడు మనం ఏం సాధిస్తున్నామో, భగవంతుడు మన అదృష్టం బాగుండి 4 రూపాయలు సంపాదిస్తే ఆ వచ్చిన డబ్బులు మనం ఎవరికి ఖర్చు పెడుతున్నామో, వచ్చిన పేరుని మనం ఎవరికి ఉపయోగపడేలాగా వారికి సహకరిస్తున్నాం అనేది కూడా మనము జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. అందులో 2 లైన్స్ నేను చెప్తాను. మా మల్లేష్ అన్నకి భగవంతుడు ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఆ ఐశ్వర్యాన్ని తను గీతా కార్మికుడు ఉన్నప్పటి నుండి గీతా కార్మికులకి వెనుదండుగా ఉంటూ వారికి సేవలు అందించడం, మరి ఇంకా కొద్దిగా ఆర్థికంగా ముందుకెళ్ళాక పాఠశాల యొక్క వేదిక మీద ఉన్నందుకు మాకు ఎంతో గర్వకారణం. పెద్ద పెద్ద ప్రముఖులు కూడా మేము ఇక్కడ ఇచ్చేసాము. ఈరోజు మాకు ఒక మల్కాజ్గిరికి చెప్పుకోవాల్సినంత పెద్ద పేరు మా ధర్మనగర్ కాకగారు. ఆయన ఎన్నో సేవలు చేశారు, ఎన్నో గుళ్ళకు, చాలా టెంపుల్స్ కానీ పేదవాళ్ళకు కానీ చాలా సేవా కార్యక్రమంలో ముందు. అది గుర్తించుకొని ఈరోజు ఆయనకు డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మేము ఎంతో గౌరవిస్తున్నామండి. మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. సో అన్ని విషయాలు మాట్లాడేశారు. సో నేను కొంత బ్యాలెన్స్ కొంచెం ఉంది. సో ఈ పక్క ఇదేంటంటే ఇది ఒక గౌడ కమ్యూనిటీకి సంబంధించిన ఒక సంతోషమైన ఒక విషయం. ఎందుకంటే పెద్ద ఆయన చాలా సేవలు చేశారు చాలామందికి, విద్య విషయంలో, వైద్య విషయంలో, అలాగే కమ్యూనిటీ పరంగా సర్దార్ పాపన్న స్టాచ్యూస్కి, ముఖ్యంగా అక్కడ జనగాంలో మన కిలాసా ఫోర్ట్లో కూడా ఆయన ఒక స్టాచ్యూ కూడా ఆయన కట్టించారు. సో ఆయనకి ఏంటంటే కమ్యూనిటీ మీద చాలా అభిమానం, చాలా గౌరవం ఆయనకు ఉంది. ఈ రోజుల్లో చాలా దాంట్లో ఏం తప్పలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజు క్యాస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది, కమ్యూనిటీ ఇంపార్టెంట్ అయిపోయింది. అయినా అది బయటికి ఎక్కువ చూపించకుండా కమ్యూనిటీలోనే దాన్ని ఏంటంటే ముందుకు తీసుకెళ్ళడం, ఆ కమ్యూనిటీ ఫీలింగ్. ఎందుకంటే మన క్యాస్ట్ని మనం మర్చిపోయాం, క్యాస్ట్ గురించి మనం మాట్లాడకపోతే మన తల్లి తండ్రిని అవమానించినట్టు ఉంటుంది. ఈరోజు చాలా కమ్యూనిటీలు ఉన్నాయి, చాలా క్యాస్ట్లు ఉన్నాయి, చాలా వాళ్ళు గొప్ప ఉన్నత స్థాయిలో ఉన్నారు, కాదంటలేదు. కానీ కాలం మారింది. ఈరోజు చాలా అంటే సోకాల్డ్ కింద ఉన్న క్లాస్ ఈరోజు పైన ఉన్నత స్థాయిలో ఉన్నారు, ఉన్నత పొజిషన్స్లో ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇన్స్పిరేషన్స్ ఏంటంటే ఇప్పుడు యూత్కి అంటే మేము కూడా చేయవచ్చు అని చెప్పి మాకు కూడా ఒక డాక్టరేట్ ఆ పీసీ యూనివర్సిటీ నుంచి వచ్చింది. ఇది ఒక రికగ్నిషన్ అండి, ఆయన చేసిన ఒక సర్వీసెస్కి రికగ్నిషన్. అండ్ ముఖ్యంగా అంటే నేను దాదాపు ఒక 10 years నుంచి నాకు పరిచయం ఉంది. మల్లేష్ నాకు పరిచయం చేశారు. షూటింగ్స్ అన్నీ వస్తుంటారు, ఆయన వస్తారు, షూటింగ్ చూస్తుంటారు. నా మీద ఒక ప్రత్యేకమైన ఒక అభిమానం, ప్రేమ. ఎందుకంటే సినిమాలు హీరోగా యాక్షన్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా, రామదాస్లా రాముడి క్యారెక్టరు, ఈ
సత్యనారాయణ స్వామి, ఈ సినిమాలతో ఆయనకి ఒక వేరే క్రేజ్. ఎందుకంటే ఆయనకి దైవ భక్తి చాలా ఉంది, ఆధ్యాత్మిక విషయంలో చాలా ఇన్వాల్వ్ అవుతారు. చాలా టెంపుల్స్కి ఆయన డొనేషన్ చేయడం. ఇప్పుడు కూడా మల్లికార్జుగిరిలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ అలా అంటే వ్యాయామశాల పక్కన ఉంటే దానికి కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. పిల్లర్స్ని పెట్టి ముందు తీసుకెళ్తున్నాడు. ఇంకా పనులు ఉన్నాయి. అలాగే చాలా విషయాల్లో ఆయనకి ఏంటంటే ఒక వెల్ఫేర్ చేయాలి, సొసైటీకి మంచి చేయాలి అని. ఇక్కడ ఏంటంటే కులం కులం కాదు, జనరల్గా హిందూయిజం మీద ఒక భక్తితో ఆయన చేయడం. ఆ విధంగా ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. ఏజ్ అంటే ఇందాక ఏజ్ గురించి చెప్పారు. ఆయన ఏజ్ గురించి ఏమి కేర్ చేయకుండా ఆయన ఏంటంటే ఉదయం లేచి ఆయన వెళ్ళిపోతూనే ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. మాకే కొన్నిసార్లు పాపం పెద్ద ఆయన అంత దూరం వస్తున్నారు, ఈ ఎండలు ఎందుకు వస్తారని చెప్తుంటాం. సో ఆ మీద ఈరోజు ఒక అభిమానంతో, గౌరవంతో ఆయనకి ఏదైతే సర్టిఫికేట్ ఇచ్చారో వాళ్ళకి ముందు ధన్యవాదాలు చెప్తూ, నిజంగా ఆయనకి అభినందిస్తూ, అదే మాదిరిగా ఒక ఇన్స్పిరేషన్గా యూత్ అందరికీ, ఎందుకంటే మా గౌడ కమ్యూనిటీలో కూడా అందరూ ఈయన్ని చూసి ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఎప్రిషియేషన్ రావాలి, ఆ ఎప్రిషియేషన్ కోసం పనిచేయాలి. సో ఆ విధంగా అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. కాకపోతే ఈ టేబుల్ మీద వస్తున్నప్పుడు మల్లేష్ నాకు చాలా సంవత్సరాల నుంచి నాకు పరిచయం. ఆయన విలేజ్లో ఆయన స్థాయిలో ఆయన ముందుకు వస్తున్నారు. సో నెక్స్ట్ ఇక్కడ బాలరాజ్ గౌడ్ ఉన్నారు. ఆయన పత్రిక విషయంలో ఒక సీనియర్ జర్నలిస్టుగా ఆయన డైరీలు, క్యాలెండర్లు ఆ మాదిరిగా వేస్తూ, సేమ్ టైం కమ్యూనిటీలో కూడా ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నారో, ఎంతమంది కొందరు విషయాలు తెలియాలో వాళ్ళందరికీ క్యాలెండర్లో, ఆయన క్యాలెండర్ ఉంది, ఇయర్లీ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్లో ఫొటోస్ వేసి వాళ్ళ బయోగ్రఫీ లేకపోతే వాళ్ళ బర్త్డేస్ వేస్తూ ఆ విధంగా కమ్యూనిటీ సపోర్ట్ చేస్తూ, మరి మిగిలిన వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని కూడా ఆయన కొన్ని మంచి పనులు చేస్తుంటాడు. అదే మాదిరిగా ఇక్కడ శ్రావణ్ గౌడ్, ఆయన నాన్నగారు ఉన్నారు ఇక్కడ, జయంత్ గౌడ్ గారు. జయంత్ గౌడ్ గారు మీ అందరికీ తెలుసు. సర్వే సర్దార్ పాపన్న సినిమా తీశారు, దాంట్లో హీరోగా ఆయన యాక్ట్ చేశారు. దాంట్లో నేను పాపన్న ఫాదర్గా యాక్ట్ చేశాను. సో పాపన్న స్టోరీని చేయాలి, అది కమర్షియల్గా ఆడదని తెలుసు, అయినప్పటికీ అది ఏంటంటే ఒక వీడియోగా, ఒక క్యాసెట్గా ఉండిపోతుంది, ఆ పాటలు ఉండిపోతాయి చెప్పేసి ఆయన చాలా ధైర్యంగా చేశారు. పాపం చాలా లాస్ కూడా అయ్యారు. అయినా దాని గురించి పట్టించుకోకుండా ఎక్కడైనా సరే సర్వే సర్దార్ పాపన్న స్టాచ్యూ ఉంటే వెంటనే ఆయన పాకెట్ నుంచి తీసి అమౌంట్ ఇవ్వడం, అంటే చేయండి, బాగా చేయండి అని చెప్పేసి ఆయన కాంట్రిబ్యూషన్. అదే మాదిరిగా జయంతికి కానీ వర్ధంతికి కానీ ఆయన వచ్చి ఖర్చు పెట్టడం, మన గౌడ్స్ అందరిని తీసుకెళ్ళడం. అండ్ ఈ మధ్య ఏంటంటే అవార్డ్స్ ఆయన కేవలం ఏదో ఒక గౌడ్ ఫీలింగ్ ఉండకూడదని చెప్పేసి ఈ పైటి జయరాజు గారు, కత్తి కాంతారావు గారి మీద కూడా ఆయన అవార్డ్స్ పెట్టడం జరిగింది. నేను లాస్ట్ టైం వెళ్ళాను. సో ఈసారి కూడా 3వ తారీఖు పెట్టారు. సో ఆ విధంగా ఏంటంటే సినిమా పరంగా కొన్ని ఎవరైతే నెగ్లెక్టెడ్ హీరోస్ ఉన్నారో, ఎవరైతే నిజంగా వాళ్ళకి ఫోకస్ రావాలో వాళ్ళ గురించి ఆయన అవార్డ్స్ అరేంజ్ చేసి ఆయన చేయడం జరుగుతుంది. అండ్ కమ్యూనిటీ కూడా ఆయన బాగా సర్వీసెస్ చేస్తున్నారు. అట్లా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటంటే మన గౌడ్స్కి ఏం చేయాలి, వాళ్ళని ఏ విధంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళని మనం సేవ్ చేయాలి. కాలం మారుతుంది, టైం కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తున్నారు. సో ఈ సందర్భంగా అంటే ఇది వచ్చేసి మెయిన్గా ఈ ప్రోగ్రామ్ వచ్చి పెట్టింది మన చింతల మల్లేష్ గారి కోసమే. కానీ ఈ సందర్భంగా నేను ఈ మధ్యలో ఏంటంటే అసలు ఏజెన్సీ ప్రాంతంలో ఏంటంటే చాలామంది గౌడ్స్ ఎప్పటి నుంచో 50s ఉంటున్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు చాలా అంటే వాళ్ళ పాపం నష్టాలు ఉన్నారు. ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు చేయడానికి లేదు. అలాగే ఇప్పుడు ఏంటంటే అక్కడ కొన్ని రూల్స్ రావడంతో ఏదైతే మన గౌడ్లు అంటే వాళ్ళు దేని మీద ఆధారపడుతున్నారో అది వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఇవన్నీ ఏంటంటే కాన్స్టిట్యూషన్లో ఉంది, ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ ఆర్టికల్స్లో ఉన్నాయి. బట్ అది ఏంటంటే అది అమలుకి రావట్లేదు, అది అలాగే ఆగి ఉంది. బికాస్ దే నీడ్ టు గెట్ ఎస్టీ స్టేటస్. అక్కడ ఉండాలంటే ఏజెన్సీ ఏరియాలో ఉండాలి, వాళ్ళకి ఎస్టీ స్టేటస్ కావాలి. సో ఈ సందర్భంగా ఐఎమ్ రిక్వెస్టింగ్ అవర్ ముఖ్యమంత్రి, అవర్ డియర్ సీఎం రేవంత్ రెడ్డి గారు, మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి, మేమంతా గౌడ్స్ మేము వస్తాం, ఏజెన్సీ గౌడ్స్ వచ్చి మా కష్టాలు ఏదైతే ఉన్నాయో దే వాంట్ టు ఎక్స్ప్రెస్ టు యూ. తర్వాత మీ ఇష్టం, మీరు చేస్తారో లేదో మీ ఇష్టం, బట్ మాకు ఒక అపాయింట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్లేస్ నెగ్లెక్టెడ్గా ఉంది, ఆ ఏరియా అంతా నెగ్లెక్టెడ్గా ఉంది. ఉన్నారు వాళ్ళు భూమిని అమ్మడానికి లేదు, కొనడానికి లేదు. అచ్చ కింద వస్తున్న వారసులు ఎవరైతే వాళ్ళందరూ చాలా ఇబ్బందిగా ఉన్నారు, వాళ్ళు సిటీకి వాళ్ళు రాలేరు. కాబట్టి ఒక అపాయింట్మెంట్ నేను సీఎం గారు రేవంత్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ సబ్జెక్టుని వినండి, తర్వాత మీ ఇష్టం, మీరు ఏం చేస్తారో మీ ఇష్టం, వీఆర్ రెడీ. బట్ ఆ విధంగా ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. సో వన్స్ అగైన్ అండి, మీరు అందరూ వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అండ్ ఈ రోజు ఏదైతే మన మల్లేష్ గారు సాధించారో ప్రతి గౌడ యూత్ అందరూ ఇది చూసుకోండి. మీరు కూడా ఇఫ్ దర్ ఇస్ ఎ విల్ దర్ ఇస్ ఎ వే.
కాబట్టి మీరు సర్వీస్ చేయండి, మీ సర్వీస్ తగ్గ మీ గుర్తింపు మీకు వస్తుంది. ఆ విధంగా మన గౌడ కమ్యూనిటీకి మంచి పేరు రావాలి. నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది, మన కమ్యూనిటీకి ఎప్పుడూ ఉంటుంది. అదే మాదిరిగా నన్ను ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ప్రతి మతం, కులం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్ అందరికీ పాదాభివందనాలు. అన్ని ప్రొడ్యూసర్స్, అన్ని డైరెక్టర్స్ అంటే ఉన్నారు కాబట్టి ఇది వేరే అది వేరే. నా సర్వీసెస్ ఎప్పుడూ ఉంటాయి. 47 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాను. 800 ఫిలిమ్స్ క్రాస్ అయిపోయింది. 175 ఫిలిమ్స్ హీరోగా యాక్ట్ చేశాను. ఎవరి వల్ల? పైన మా తల్లిదండ్రుల ఆశీర్వాదాలు, మీ వల్ల, అన్ని మతాలు, అన్ని కులాల వల్ల. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ, మీ కులం, మీ మతాన్ని గౌరవించడం తప్పులేదు, గౌరవించాలి. మీరు గౌరవించకపోతే మీ తల్లిదండ్రిని మీరు అవమానించినట్టు అవుతుంది. అది వద్దు, చేయండి. కానీ ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఒకటే. మనందరం ముందుకెళ్ళాలి, భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే భారతదేశం ఈరోజు చాలా పొటెన్షియల్ ఉంది. ఇంకా రావాల్సిన విషయం ఏంటంటే మంచి అంటే కంపెనీస్ రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి. ఎంతోమంది అన్ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ జాబ్ రావాలి. కష్టపడి చదివిస్తున్నారు పేదవాళ్ళు, కానీ జాబ్ దొరకట్లేదు. జాబ్ దొరకకుండా వాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు. వాట్ ఈస్ ద యూస్? అంత కష్టపడి తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళాలి, ఎక్కడో రావాలి. ఏ ఊరిలో వాళ్ళు చదువుతున్నారో ఆ ఊర్లోనే వాళ్ళకి జాబ్ రావాలి. మరి జాబ్ రావాలంటే అసలు సిటీ హ్యాస్ టు డెవలప్, స్టేట్ హ్యాస్ టు డెవలప్. స్టేట్ హ్యాస్ టు డెవలప్ అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ హ్యావ్ టు కమ్, లాట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ హ్యావ్ టు కమ్. సో అందరూ కలిసి లెట్ us సపోర్ట్ ది గవర్నమెంట్, లెట్ ది గవర్నమెంట్ గో ఫార్వర్డ్. అందరికీ ఉద్యోగాలు కావాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. ఇండియా షుడ్ బి ద కమాండింగ్ అండ్ డిమాండింగ్ కంట్రీ ఆఫ్ ది వరల్డ్. త్వరలో రావాలి. ఎందుకంటే మనం వెళ్ళిపోయి అక్కడ కాదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలి, ఇక్కడ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఉద్యోగం కోసం రావాలి. ఆ విధంగా రావడానికి అవకాశం ఉంది. ఇఫ్ దర్ ఇస్ అ విల్, దర్ ఇస్ అ వే, ఇట్ క్యాన్ బి డన్. సో ఆ విధంగా అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే లెట్ us ప్రొటెక్ట్ అవర్ కంట్రీ. Protection is very important. Let us protect our country. Let us be having prosperous in our world, so that the whole world gets India as one of the beautiful country in the world. So it means we must love in peace, not in pieces. So we have to be careful. We have to protect our caste, our community, our country. Thank you. Jai Hind, Jai Telangana. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఉన్నాం సోమాజిగూడలో. సో మెయిన్గా ఈరోజు ఏంటంటే చింతల్ మల్లేశం గారు ఇస్ అ వెరీ ప్రామినెంట్ గౌడ్ లీడర్ అండి. గౌడ్ కమ్యూనిటీకి చాలా సేవలు చేస్తుంటారు, వైద్య, విద్య, అదే మాదిరిగా పేదవాళ్ళకి. అండ్ ఈరోజు ఏంటంటే ఇక్కడ మెయిన్గా కారణం ఏంటంటే ఆయనకు ఒక ఆనరరీ డాక్టరేట్ పీస్ యూనివర్సిటీ అని చెప్పేసి పుదుచ్చేరిలో ఇవ్వడం జరిగింది. సో సర్వీస్కి మెయిన్గా ఏంటంటే ఆయన సర్వీస్ని గుర్తించి ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు, ఫుడ్ లేని వాళ్ళకి ఫుడ్, అలా అన్ని సోషల్ సర్వీస్ చేస్తూ అదే మాదిరిగా కమ్యూనిటీని కూడా సేవ్ చేస్తూ ఒక సైడ్లో సోషల్ సర్వీస్ చేస్తూ ఆయన చేసిన సర్వీసెస్కి ఆయనకి ఈరోజు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సో మల్లేశం గారు నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి నాకు పరిచయం. సో నా ఫ్రీక్వెంట్ విజిటర్, షూటింగ్స్కి వాటికి వస్తుంటారు. ఎప్పుడు మంచి చెడు నా వెల్ విషర్. సో నేను ఎప్పుడు బాగుండాలి అనుకుంటున్న మనిషి. ఏది ఆయన ఆశించట్లేదు, నేను బాగుండాలి అని తప్ప ఇంకా వేరే ఏది లేదు. అదే మాదిరిగా ఆధ్యాత్మిక విషయంలో టెంపుల్స్, హిందూయిజం, దీన్ని ఎప్పుడూ ప్రమోట్ చేస్తుండాలి. హిందూయిజం కోసం ఆయన దేనికైనా రెడీ, ఎవరైనా సరే, ఏ దేవుడైనా సరే ఆయన రెడీ. అంటే ఆ విధంగా ఆయన ఏంటంటే హిందూయిజంని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఒక ప్రయత్నం. ఆ ఒక సందర్భంలో టెంపుల్స్కి చాలా కాంట్రిబ్యూషన్ చేస్తుంటారు. ఎక్కడైనా టెంపుల్ రెన్యువేషన్, టెంపుల్స్ కడుతున్నప్పుడు ఇప్పుడు కూడా నేను మార్నింగ్ మల్లికాజ్గిరిలో వచ్చేసి ఒక హనుమాన్ టెంపుల్, చిన్న టెంపుల్, దాంట్లో ఇంకా వేరే దేవుళ్ళని రావాలి, వాటిలో కూడా ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది. సో అట్లా ఏంటంటే హిందూయిజంకి టెంపుల్స్ రూపంలో హిందూయిజం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన చేస్తున్నారు. సో ఆయనతో పాటు నేను కూడా ఉన్నాను ఆ ఒక ప్రమోషన్లో, హిందూయిజం ప్రమోషన్లో ఉన్నారు. సో ఈరోజు ఇక్కడ వచ్చిన మెయిన్ కారణం ఏంటంటే అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఆయన పెద్ద ఎడ్యుకేషన్ లేదు, అయినప్పటికీ ఏంటంటే ఆయన మైండ్లో ఒక మంచి ఎడ్యుకేషనిస్ట్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో మన రాష్ట్రానికి, దేశానికి అంటే చేయాలి, ఆ విధంగా ఆయన చేస్తున్నారు. సో అది ప్రతి ఒక్కరు యూత్. చాలామంది ఏంటంటే డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, బట్ వాళ్ళ సేవలకు రారు, సొసైటీకి రారు, వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. సో నెగ్లెక్ట్ చేస్తారు చాలామందిని. అలా కాకుండా ఈయనకు ఉన్న సోర్సెస్తో కూడా ఆయన ఏంటంటే ఇంటికి కొంచెం పెట్టుకొని మిగతంతా ఏంటంటే అందరూ బాగుండాలి, అందరూ డెవలప్ అవ్వాలి, అందరూ కష్టపడుతున్న వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి ముఖ్యంగా విద్య విషయంలో ఎంతమంది కష్టపడుతున్న వాళ్ళందరికీ ఆయన హెల్ప్ చేస్తున్నారు. ఇట్స్ ఇన్స్పిరేషన్ ఫర్ యూత్. సో అందరూ యూత్ చూడాలి, చూసి ఈయన దగ్గర నేర్చుకోవాలి. అంటే అందరూ వచ్చి చేయాలి, డాక్టరేట్ తీసుకోవాలని చెప్పట్లా, కానీ ఆయన ఇన్స్పిరేషన్ మనం చేయాలి. మన చాలామంది అంటారు రేపు ఏం జరుగుతుందో తెలియదు అంటారు. నేనేమంటాను 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. సో ఉన్నప్పుడు చెప్పాల్సింది చెప్పాలి, చేయాల్సింది చెయ్యాలి. అది ఆయన చేస్తున్నారు. అందుకే ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా మర్యాద. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఆయన ఇన్స్పిరేషన్తో అలాంటి యూత్ కూడా ముందుకెళ్ళాలి. మ్యాక్సిమం మనం ఎంత దూరం మనం ఎంత చేయగలుగుతాం అంత చేస్తే చాలు. ఓవర్గా చేయాల్సిన అవసరంలా.
అది చేసి మనం అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ఆశీర్వాదాలు మనకు రావాలి, అందరూ ఆశీర్వాదాలు ఆయనకి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. జర్మనీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీస్ యూనివర్సిటీ ఏదైతే డాక్టరేట్ బిరుదిచ్చారో నాకు ముఖ్యంగా మన సుమన్ గారి ఆశీర్వాదంతో, మళ్ళీ ఇంకా వేరే మల్లేష్ సర్పంచ్ ఉన్నాడు, అతడు వాళ్ళందరూ బాగా నా గురించి తెలియజేస్తే వాళ్ళు నాకు ఇచ్చారు. నా సర్వీస్ కూడా గుర్తించి యూనివర్సిటీ ఇచ్చేది. ఇప్పుడు కూడా నేను మన వాళ్ళు ఎవరు వచ్చినా ఇప్పుడు కూడా ఏది నాతో ఏ సహకారాలు అందిందో అది అందిస్తాను. నేను ఏది కులానికి కానీ మతం కానీ ఏది లేదు, అన్ని కులాలు నేను సమానంగా చూసుకుంటాను. ఏ మతం అవసరం లేదు. సహాయం అయినప్పుడు ఏదైనా నాతో అయినా సహాయం చేయగలుగుతాను. అది నా మనస్తత్వం. నేను ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉన్నా. ఇంకేమున్నా నా సహాయం చేస్తాం. ఎన్నో మేము గౌడ కులాల్లో మంచి ధర్నాలు చేసి సొసైటీలు పోకుండా చేసినాం. ఫౌండర్ ఆఫ్ ది సొసైటీ నేను హిమాయత్ నగర్లో హాస్టల్లో కూడా నేను ఫౌండర్ను. ఏది మా గౌడ హాస్టల్లో అక్కడ చైర్మన్ కూడా పనిచేసినాను. తర్వాత మిగతా ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు సాయిబాబా గుడికి చైర్మన్. ఇప్పుడు అది కూడా నేను ఫస్ట్ 83లో అక్కడ ఫస్ట్ ఆర్చ్ కట్టించిన 64లో అది సాయిబాబా గుడి. ఇప్పుడు హాస్పిటల్ నడుస్తుంది మాది. మాది ఇప్పుడు సిరిడిలో కూడా సత్రం కట్టించినాం. 70 రూమ్లు ఉన్నాయి. వాకబుల్ డిస్టెన్స్. అక్కడ నుంచి ఎవరైనా మీకు కావాలంటే కూడా మేము లెటర్ ఇస్తే ఫ్రీ సర్వీస్ మాకు ఇస్తాం చైర్మన్గా నేను. ఎందుకంటే అక్కడ ఇంకా మరి ఇక్కడ నేను గౌరవ అధ్యక్షుని ఇక్కడ మన శ్రీశైలంలో కూడా యాదాద్రి సత్రం కూడా నేనే కట్టించిన. ఫౌండర్ నేనే టెంకాయ కొట్టి స్టార్ట్ చేసిన. ఇలా ఏసీ రూమ్లు అవన్నీ అయినా అంటే 1,23,00,000 దానికి స్పెండ్ చేసి మన గౌడ సంఘానికి చెప్పినాం. అది ఏలూరు నాచారంలో యాగశాల కట్టించిన. ఆడ అయ్యప్ప టెంపుల్లో కూడా ఇది చేసిన. అక్కడ 6 లక్షలు ఇచ్చి యాగశాల కట్టించిన. అక్కడ ఇవన్నీ ఉన్నాయి. చాలా కార్యక్రమాలు చేసినాం. ఇప్పుడు చేస్తూనే ఉన్నాం. మొత్తం అయింది చేస్తున్నాం. మాకు దేవుడు ఇస్తుండో ఇది చేస్తున్నాం. Hello, hi, Andarki Namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మేళ నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను Shamila. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్విని శ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Don't forget to subscribe to City Lights channel. God bless you. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, my name is Natasha. Please like and subscribe City Light E-News. Thank you. Hello everyone, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. Hi everyone, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. This is Eknath. Please subscribe to City Light E-News. Hi, this is Ashwita. Please subscribe to City Light E-News. Hello, నేను Mirashi Singh. Please subscribe to City Lights News. Thank you. నేను ఆదిత్య మేనన్. సిటీ లైట్స్ ఈ న్యూస్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ లైట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.